ఎంగలి రాఘవేందర్ చిత్రాలు కాంతి, రంగు, జ్ఞాపకం, సమకాలీన దృశ్య అనుభవాల మధ్య ఉన్న సంబంధాన్ని అన్వేషిస్తాయి. ఆయన కాంతిని కేవలం భౌతిక వెలుగుగా కాకుండా భావోద్వేగం, అనుభూతి, గుర్తింపు కాలానికి ప్రతీకగా ఆవిష్కరిస్తారు. నేటి డిజిటల్ యుగంలో మనిషి అనుభవిస్తున్న కొత్త రకాల వెలుగులు, ప్రతిబింబాలు, దృశ్య మార్పులు ఆయన చిత్రంలో ప్రధాన అంశాలుగా కనిపిస్తాయి. ఈ చిత్రాల వెనుక కళాకారుడి గ్రామీణ నేపథ్యం, కుటుంబాల చేనేత సంప్రదాయం ముఖ్యమైన ప్రేరణగా నిలిచాయి. చేనేత వస్త్రాలకు అద్దె ప్రకాశవంతమైన రంగులు, వాటి మెరుపులు, రంగుల పరస్పర సంబంధం ఆయన దృశ్య భాషలకు మూలాధారమయ్యాయి. ఫోటోగ్రఫీ, డిజిటల్ మీడియా పూర్వం నుండి వివిధ కళాకారుల కాంతిని ఎలా చిత్రీకరించాయో అధ్యయనం చేస్తూ ఆ సంప్రదాయాన్ని సమకాలిక దృష్టితో పునర్వహించే ప్రయత్నమే ఈ చిత్రాల ప్రత్యేకత. రాఘవేందర్ గారి చిత్రకళా ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. మంచి అద్భుతమైనటువంటి పెయింటర్ వారు. ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో పుట్టి కుటుంబ నేపథ్యం పెయింటింగ్ కాకపోయినప్పటికీ కూడా ఒక మంచి కళాకారుడు వారిలో దాగున్నాడు. అద్భుతమైనటువంటి కళాఖండాలు వారు చిత్రీకరించారు. ఈ ప్రతి చిత్రంలో కూడా తన కుటుంబ నేపథ్యం అనేటువంటి దాన్ని ఒక అదృశ్యంగా చిత్రీకరించడం జరిగింది. మరి ఆర్ట్ లవర్స్ అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కళాఖండాలను తిలకించి మరి వారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు రాఘవేందర్. ఈ ఎగ్జిబిషన్ చేయడానికి నువ్వు ఒకే రోజు అని చేయలేదు. ఒక 25 years నుంచి నేను ఎక్స్పీరియన్స్తో చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చేసిన 6 years నుంచి ఉన్న వర్క్స్ ఉన్నాయి ఇందులో. ఇది నేను ఇక్కడ ఇప్పుడు తీసుకున్న టాపిక్ అయినా నేను ఇంత ముందు నుంచి అయినా అని లైట్ అనే సబ్జెక్ట్తో చేస్తున్నాను. లైట్ మనం విజువల్గా ఏ విధంగా చూపిస్తున్నాం, ఆ విజువల్ అంటే ఒక సర్ఫేస్ మీద పడ్డప్పుడు ఒక లైట్ ఒక విధంగా ఉండదు అనే దాంట్లోని ఇప్పుడున్న లైట్లు ఎల్ఈడి లైట్లు, ఎల్సిడి లైట్, ఫ్లోరోసెంట్ లైట్ అని కొత్తగా వస్తున్న లైట్లు మనకు కనిపించే వ్యూ అనేది ఎంత చేంజ్గా ఉంది అని చూపించడానికే ఇందులో నేను చేస్తున్న ప్రయత్నం. ఇందులో ఉన్న నేను ఎంచుకున్న సబ్జెక్ట్లో ఉన్నాయంటే నేను రూరల్ నుంచి వచ్చిన హ్యాండ్లూమ్లో ఉన్న అల్లికలు, దాంట్లో ఉన్న డెప్త్, కలర్స్, డీప్ పిగ్మెంట్లు అవి ఎలా ఉన్నాయి, దాంట్లో ఉన్న సబ్జెక్టును బయటికి ఇంకో కోణంలో కూడా ప్రయత్నంతో నేను ఇక్కడ చేయడం జరిగింది. ఇందులో ఒకే సబ్జెక్ట్ అని కాకుండా ఇది ఒక జర్నీలో ఉన్న, నా లైఫ్ జర్నీలో ఉన్న వ్యూగా నేను తీసుకొని వచ్చిన ఒక్కొక్క సబ్జెక్ట్గా ఉంటుంది. మీరు చూసే ప్రతి వర్క్లో కూడా ఏదో ఒక నిమగ్నమై మీరు మిమ్మల్ని ఆలోచించుకునేటట్టుగా మొదటిగా ఉంటుంది, తర్వాత నన్ను చూస్తే వేరేలాగా ఉంటుంది అన్నట్టుగా నేను చేసిన నానా అర్థాలతో చేసిన వర్కులై ఉంటాయి. ఈ వర్కులను ఇక్కడే అని కాకుండా ప్రతి దగ్గరికి తీసుకెళ్లాలనే ఆలోచనతోనే చేసిన వర్క్. ఇది 6 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఫ్రేమ్ చేయించుకొని ఇవన్నీ చేయడానికి కూడా ఓన్లీ ఇది 9 months నుంచి బాగా కష్టపడ్డది వర్క్ అన్నట్టు. 9 months నుంచి ఫ్రేమింగ్, ఇక్కడ బుకింగ్ అని చేయడము, ఇంకా చాలా మంది స్పాన్సర్ అన్ని వెతుక్కుంటూనే కాలం గడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు 16th నుంచి 19th వరకు ఉంది ఇక్కడ ఉన్న షో. ఇంకా మీరు ఇట్లాంటి షోలు అనేకం నిర్వహించి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను.